లో మైలేజ్ ఎవరికి పొలిటికల్ హాట్స్పాట్ మైలవరంలో సీటు ఎవరికి క్లారిటీ వచ్చింది. సీఎం జగన్ మాక్తో కీలక మార్పు తెరపైకి రానే వచ్చింది. జెడ్పీటీసీ తిరుపతిరావు యాదవ్కు ఇన్ఛార్జిగా ఛాన్స్ దక్కించుకున్నారు. మరి సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ దారేటు వైసీపీలో కొనసాగుతారా, టీడీపీలో చేరతారా? ఎన్టీఆర్ జిల్లా మైలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ కీలక మార్పు. జగన్ మార్క్ మైలవరం సమన్వయకర్తగా సర్నాల తిరుపతిరావు యాదవ్, సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్థానంలో బీసీ వర్గానికి చెందిన జెడ్పీటీసీ సర్నారి తిరుపతిరావును మైలవరం ఇన్ఛార్జిగా నియమించింది వైసీపీ హైకమాండ్. మరిక వసంత కృష్ణ ప్రసాద్ దారేటు 175కు 175 అసెంబ్లీ స్థానాలు సహా 25కు 25 లోక్సభ సెగ్మెంట్లను క్లీన్ స్వీప్ చేయాలని ఎప్పటి నుంచో లీడర్లను, క్యాడర్లను సన్నద్ధం చేశారు వైసీపీ అధినేత జగన్. ఆ దిశగా సిద్ధమంటూ వైసీపీ శ్రేణులు యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాత్రం మొదటి నుంచి ముభావంగా ఉండడం, తెందులూరు సిద్ధం సభ ఏర్పాట్లకు సైతం దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. స్వపక్షంలోనే విపక్షంగా మారారనే టాక్ ఎప్పుడో తెరపైకొచ్చింది. అందుకు నిదర్శనంగా కాంట్రాక్టర్లకు బిల్లుల జారీలో ప్రభుత్వ వైఖరిపై విమర్శలు చేశారాయన. అంతేకాదు ఇంటింటికి సంక్షేమం సరే, అభివృద్ధి ఎక్కడా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారని మరోసారి సంచలన కామెంట్లు చేశారు వసంత కృష్ణ ప్రసాద్. సంక్షేమ పథకాలు అందరికి పూర్తిగా అందుతున్నాయి, అందరూ డెవలప్మెంట్ మీద అడుగుతా ఉన్నారు. ఇవన్నీ అనవసరం, మాకు మా పైప్ లైన్ ఏదని చెప్పి అడుగుతా ఉన్నారు. తెందులూరు సిద్ధం సభకు జనసేకరణ చేయడానికి వసంత కృష్ణ ప్రసాద్ నో చెప్పడంతో కేసినేని నాని, పటమట సురేష్ బాబు మైలవరం నియోజకవర్గం నుంచి సిద్ధం సభకు జన సమీకరణ బాధ్యతల్ని చేపట్టారు. వసంత కృష్ణ ప్రసాద్ ఎప్పటి నుంచో పార్టీ వైఖరిపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఆయన టీడీపీ నేతలతో టచ్ లోకి వెళ్లారనే ప్రచారం జరిగింది కూడా. వైసీపీతో గ్యాప్ కు ఖచ్చితమైన కారణాలేంటో గానీ ఆయన మౌనం వెనుక పార్టీ మారడమే వ్యూహమనే ఊహాగానాలు షికారు చేశాయి. మరైతే అదే నిజమా? కేంద్రకు నేను ఇచ్చే స్పష్టత లేదండి. ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఇస్తారు కేంద్రకి. త్వరలో విషయాలన్నీ మీకు తెలిస్తే తెలియజేస్తాను, చెప్తానండి. త్వరలో అన్ని వివరాలు మీకు తెలియజేస్తాను. ఇప్పుడు వచ్చే కొద్ది రోజుల్లో అన్ని విషయాల పట్ల క్లారిటీ ఇస్తాను. టైమ్ ఈజ్ అప్. ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేశారు, వచ్చేసింది. మైలవరం ఇన్ఛార్జిగా సర్నేని తిరుపతిరావు యాదవ్ ను ఇన్ఛార్జిగా నియమించారు. మరిగా వసంత కృష్ణ ప్రసాద్ దారేటు ఊహాగానాలు ఏవి నిజం కావన్నారు సరే, తాజా పరిణామాల క్రమంలో ఆయన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది?